హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నాకు తెలిసినంతలో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఎపిక్ వెబ్ సిరీస్ల్లో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకటి. మూవీ లవర్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సిరీస్ ఇది. మనము ఎప్పుడు చూడని వినని ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకుపోతుంది ఈ సిరీస్. ఒక ఇనుప సింహాసనం చుట్టూ ఈ కథ జరుగుతూ ఉంటుంది. ఈ సిరీస్లో మనము డ్రాగన్స్ని, వైట్ వాకర్స్ని, వైల్డ్లింగ్స్ని, దోత్రాక్ని ఇలా చాలానే చూస్తాం. నేనైతే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ని 3 times చూసాం. వీలుంటే ఇంకోసారి చూడడానికైనా నేను సిద్ధమే. టోటల్గా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8 seasons అయితే ఉన్నాయి. లాస్ట్ సీజన్ మాత్రం ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. అందుకని ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క మేకర్స్ అయితే సీక్వెల్స్ని, ప్రీక్వెల్స్ని అండ్ స్పిన్ ఆఫ్స్ని తీయబోతున్నారు. ఈ వీడియోలో మనము HBO నుండి రాబోతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క సీక్వెల్స్, ప్రీక్వెల్స్ అండ్ స్పిన్ ఆఫ్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ఇంకా చాలా వీడియోలు చేస్తాం. నెంబర్ 1 హౌస్ ఆఫ్ ది డ్రాగన్. ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చింది. ఎవరైనా చూడకపోతే తర్వాత చూసేయండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీక్వల్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్కి 200 years బ్యాక్ ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ప్రజెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో టార్గెరియన్ ఫ్యామిలీలో మనం చూసిన డెనేరిస్ టార్గెరియన్ యొక్క గ్రాండ్ మదర్ అయిన రెనేరా టార్గెరియన్ స్టోరీని మనకు ఈ హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో చూపిస్తారు. ఈ సిరీస్లో ఇనుప సింహాసనం కోసం టార్గెరియన్స్లో బ్లాక్ అండ్ గ్రీన్స్గా డివైడ్ అయ్యి వాళ్ళల్లో వాళ్ళే కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ మధ్యలో చాలా ఫ్యామిలీస్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. ఈ హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో మనం డేమన్ టార్గెరియన్కి ఫ్యాన్ అయిపోతాము. ఈ సిరీస్కి సంబంధించిన సీజన్ 2 దిస్ ఇయర్ June 16th HBOలోకి వస్తుంది. సీజన్ 1 ఎండింగ్కి వార్ అనేది స్టార్ట్ అవుతుంది. సీజన్ 2లో రచ్చ ఉండబోతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసిన డ్రాగన్స్ కంటే ఈ హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో చాలా డ్రాగన్స్ను చూస్తాం. అవి చాలా పెద్దగా మరియు భయంకరంగా ఉంటాయి. నెంబర్ 2 ఎ నైట్ ఆఫ్ ద 7 kingdoms. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి రాబోతున్న కొత్త వెబ్ సిరీస్ ఇది. HBO వాళ్ళు 2023లోనే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని రీజన్స్, అదే హాలీవుడ్ స్ట్రైక్ వల్ల ఆగిపోయింది. కానీ ప్రజెంట్ ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్లో ఉంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇయర్ 2025లో ఈ సిరీస్ మన ముందుకైతే వచ్చేస్తుంది. జార్జ్ R.R. మార్టిన్ రాసిన ద టేల్స్ ఆఫ్ డంకన్ ఎగ్ని బేస్ చేసుకుని ఈ నైట్ ఆఫ్ ద 7 kingdomsని తీయబోతున్నారు. ఈ టేల్స్ ఆఫ్ డంకన్ ఎగ్లో టోటల్గా 3 books అయితే ఉన్నాయి. నెంబర్ 1 ద హెడ్జ్ నైట్, నెంబర్ 2 ద స్వర్న్ స్వర్డ్, నెంబర్ 3 ద మిస్టర్ నైట్. ఇంకా ఈ సిరీస్ ద హెడ్జ్ నైట్ బుక్ని బేస్ చేసుకుని తీస్తున్నారు. ఏ నైట్ ఆఫ్ ద 7 kingdoms గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వల్. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్కి 90 years బ్యాక్ ఈ నైట్ ఆఫ్ ద 7 kingdoms ఈవెంట్స్ జరుగుతాయి. ఇంకా ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి వెస్ట్రోస్లో ఒక సైనికుడు కింగ్స్ ల్యాండింగ్లో కింగ్స్ గార్డ్ యొక్క లార్డ్ కమాండర్ అయితే అవుతాడు. అతని పేరు డంకి ఒక శిష్యుడు కూడా ఉంటాడు. అతని పేరు ఎగ్. ఇంకా ఎగ్ ఏమో ఏగన్ లాగా వెస్ట్రోస్కి కింగ్ అయ్యి రూల్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు ఏమేమి చేశారనేది ఈ నైట్ ఆఫ్ ద 7 kingdomsలో మనం చూస్తాం. నెంబర్ 3 10,000 ships. మేకర్స్ 2022లోనే అనౌన్స్ చేశారు ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్లో ఉందని. కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. చూడాలి ఎప్పుడు వస్తుందా అని. ఈ 10,000 ships స్టోరీ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి 1000 years బ్యాక్ జరుగుతుంది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వల్. 1000 ఏళ్ల క్రితం ఈస్టర్స్లో రైనర్ అనే సిటీని ప్రిన్సెస్ నెమేరియా రూల్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు వెలేరియన్స్ వచ్చి సిటీస్ మొత్తం వాళ్ళ డ్రాగన్స్తో నాశనం చేస్తారు. వాళ్ళ నెమేరియా వాళ్ళ ప్రజల్ని తీసుకొని 10,000 shipsలో వెస్ట్రోస్కి అయితే వచ్చేస్తారు. అక్కడ నెమేరియా హౌస్ మార్టెల్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది, ఎందుకు వెలేరియన్స్ వాళ్ళ సిటీని నాశనం చేశారనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. ఆల్ ఓవర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ బుక్స్లోనే ప్రిన్సెస్ నెమేరియా స్టోరీ సూపర్గా ఉంటుందంట. నెంబర్ 4 ద సీ స్నేక్. గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వల్గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వచ్చింది. అయితే ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్కి స్పిన్ ఆఫ్గా ఈ సీ స్నేక్ వెబ్ సిరీస్ రాబోతుంది. HBO వాళ్ళు ఈ సిరీస్ని 2021లోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్ డెవలప్మెంట్లో ఉందంట. త్వరలోనే ఈ సిరీస్ మన ముందుకైతే వస్తుంది. హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో మనం చూసిన కార్లిస్ వెలేరియన్ యొక్క డీప్ ఆరిజిన్ని మనకు ఈ సీ స్నేక్లో చూపించబోతున్నారు. ఇంకా ఈ కార్లిస్ వెలేరియన్ ఎలా సముద్రానికి అంతా కింగ్ అయ్యాడు, అలాగే ఈస్టర్స్లో ఎలా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు అనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. నెంబర్ 5 జాన్ స్నో. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ వెబ్ సిరీస్ ఇది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ని మీరు చూశారంటే కన్ఫామ్గా మీరు జాన్ స్నోకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేకర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్కి స్పిన్ ఆఫ్గా ఈ జాన్ స్నో సిరీస్ని తీయబోతున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చివరికి జాన్ స్నో వైల్డింగ్స్తో కలిసి వాళ్ళ అవతలకైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జాన్ స్నో లైఫ్లో ఏం జరిగింది అనేది మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారంట. కానీ దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సీజన్ ఫ్యాన్స్ని చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ అడగడంతో మేకర్స్ జాన్ స్నో స్పిన్ ఆఫ్ ఉంటుందని చెప్పారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జాన్ స్నో యాక్టర్ అయిన కిట్ హ్యారింగ్టన్ ఈ జాన్ స్నో వస్తుందో రాదో చెప్పలేమని చెప్పారు.
చెప్పాడు. అంటే దీనిపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని అర్థం. చూద్దాం మరి ఈ జాన్ స్నో స్పిన్ ఆఫ్ వస్తుందా రాదా అని. నెంబర్ 6 ఏగన్ కాన్క్వెస్ట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సిరీస్ ఇది. వెరైటీ రిపోర్ట్ ప్రకారం ఈ సిరీస్ డెవలప్మెంట్లో ఉందంట. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మరియు హౌస్ ఆఫ్ ద డ్రాగన్లో ఎక్కువ వినిపించే పేరు ఏగన్ టార్గేరియన్ 1. ఈయన్ని అందరూ ఏగన్ ది కాన్కరర్ అని కూడా అంటారు. ఏగన్ డూమ్ ఆఫ్ వెలేరియా నుండి వెస్ట్రోస్కి వచ్చి ఎలా మొత్తం వెస్ట్రోస్ని కాన్కర్ చేశాడు అనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. ఈ సిరీస్ వస్తే ఈ సిరీస్లో మనము అతిపెద్ద డ్రాగన్ అయిన బెలేరియన్ని కూడా చూస్తాం. ఐ థింక్ ఇంకో 2 yearsలో ఈ సిరీస్ మన ముందుకైతే వచ్చేస్తుందని అనుకుంటున్నాను. నెంబర్ 7 ద గోల్డెన్ ఎంపైర్. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్, అలాగే ఇది ఒక అడల్ట్ సిరీస్. ఈ సిరీస్లో మనము యూసెస్ గురించి డెప్త్గా తెలుసుకుంటామంట. ఇంకా దీనికి మించి ఎటువంటి అప్డేట్ లేదు. నెంబర్ 8 ఫ్లీ బాటమ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వాటిల్లో అందమైన ప్లేస్లు ఉన్నాయి, స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అటువంటి స్లమ్ ఏరియాస్లో ఉన్న ప్లేసే ఈ ఫ్లీ బాటమ్. కింగ్స్ ల్యాండ్లో ఉంటుంది ఈ ఫ్లీ బాటమ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మంచి ఫేమస్ క్యారెక్టర్స్ అయిన సర్ డెవర్స్ సీవర్త్ అండ్ గెండ్రీ బెరాథియన్ ఈ ప్లేస్ నుండి వచ్చారు. అయితే ఈ సిరీస్లో ఈ ప్లేస్లో జరుగుతున్న చాలా విషయాలను మనకు చూపించాలని ఈ సిరీస్ని తీయబోతున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సిరీస్ క్యాన్సిల్ అయ్యింది. నెంబర్ 9 బ్లడ్ మూన్. ఈ సిరీస్ ఒకటి వస్తుందని HBO వాళ్ళు 2018లో అనౌన్స్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీకి 10,000 years బ్యాక్ ఈ స్టోరీ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సిరీస్లో వైట్ వాకర్స్ యొక్క ఫుల్ ఆరిజిన్ మరియు వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేదే ఈ సిరీస్లో చూపిస్తారు. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వల్. కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 8 వల్ల ఈ బ్లడ్ మూన్ సిరీస్ క్యాన్సిల్ అయ్యింది. నెంబర్ 10 గేమ్ ఆఫ్ థ్రోన్స్ హిస్టరీస్ అండ్ లోర్. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్, అలాగే అడల్ట్ సిరీస్. ఇంకా ఈ సిరీస్లో వెస్టర్స్ యొక్క కల్చర్ని అలాగే వెస్టర్స్ యొక్క హిస్టరీని క్లియర్గా మనకు చూపిస్తారంట. ఇంకా ఇంతకు మించి ఈ సిరీస్ నుండి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇంకా ఇది గైస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి రాబోతున్న సీక్వెల్స్, ప్రీక్వెల్స్ అండ్ స్పిన్ ఆఫ్స్. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.